హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్ అనదర్ ఏ డే ఇన్ మై లైఫ్. చూసేయండి, మా ఇంటికి అయితే రిలేటివ్స్ వచ్చారు. సో అందుకోసమని వాళ్ళకి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ లోకి పూరి ఇంకా పూరి కర్రీ అయితే చేశాను. ఎవరైనా వస్తున్నారంటే అప్పుడప్పుడు సమంగా కుదరవు కదండి రెసిపీస్, బట్ ఈసారి చాలా బాగా కుదిరింది. ఇంకా రిలేటివ్స్ ఎవరో చెప్పలేదు కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ తమ్ముడే. చాలా వీడియోస్ లో అయితే చూసి ఉంటారేమో అనుకుంటున్నాను. నా ప్రతి వీడియో చూసిన వాళ్ళకి. ఇంకా తమ్ముడు అయితే ఒక హౌస్ అయితే కొనుక్కున్నాడు బెంగళూరులో. ఆ హౌస్ ని చూడడానికి అయితే ఈ రోజు తీసుకెళ్తున్నాడు అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ అయితే అసలు చాలా ఫ్రెండ్లీగా అయిపోయారు. నాకైతే మాన్విత్ అయితే ఎక్కడ వదలలేదు. ఇక్కడ డాగీ చూసి మా మాన్విత్ అయితే బాగా ఎగ్జైటింగ్ అయిపోతున్నాడు కార్ లో నుంచి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఒకటి చూసానండి, చాలా బాగుంది. తమ్ముడు తీసుకున్నది అయితే బెంగళూరు అవుట్స్కట్స్ లో అనమాట. సో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా, బెంగళూరు అంతా ట్రాఫిక్ గా ఉంటుంది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా అయితే ఉంది. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా బాగుంది. ఇంకా ఇది అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా సేపు ఇక్కడే టైం అయితే స్పెండ్ చేసాము మేము. మా హస్బెండ్ కి డ్యూటీ ఉండడం వల్ల ఆయన అయితే రాలేకపోయారు. ఆయన కోసమని ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను నేను. మాన్వితని అయితే ఈ పెద్దమ్మ అయితే అసలు వదలనే లేదు. ఇక్కడ ఏ బిల్డింగ్ అయినా సరే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రే కలర్ బ్రిక్స్, ఈ బ్రిక్స్ తోనే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారంట. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడే చాలా పికాక్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో. చాలా సేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా లంచ్ టైం కల్లా ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేశాడు తమ్ముడు. ఈ క్యాబ్ ఓన్లీ అక్కడ దగ్గరలో మెట్రో స్టేషన్ వరకు అనమాట. ఇంకా అక్కడ నుంచి మేమైతే మెట్రోకి అయితే వెళ్ళాము. బెంగళూరుకి లాస్ట్ స్టాప్ అయితే ఇదే మెట్రో చెల్లగట్ట అని చెప్పేసి. ఇంకా పెద్దమాలు కూడా ఎప్పుడు మెట్రో అది ఎక్కలేదు అనగానే ఇంక మెట్రోకి అయితే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. మా క్యాబ్ లో అయితే 1.5 hours అయితే పట్టిందండి. బట్ ఇదైతే హాఫ్ అన్ అవర్ లోనే మేము అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి కాస్త అయితే లేట్ అయింది స్టార్ట్ అవ్వడానికి, బట్ ఎర్లీగానే వెళ్ళిపోయాం. ఇంక ఇక్కడ వీడియోలన్నీ అయితే క్యాప్చర్ చేసుకుంటాం. ఇంక దిగిన వెంటనే ఇదైతే తినిపించాడు మా తమ్ముడు. దీని పేరు జిగిడిదంతా అంట. ఇక్కడ చాలా ఫేమస్ అండి, హెల్దీ కూడా. ఇంక ఇంటికి వెళ్ళినట్టే వీళ్ళ కోసం నేను చేసిన రెసిపీస్ అయితే చికెన్ బిర్యానీ చేశాను, గోంగూర చికెన్, రైస్, రసం, రైతాతో అయితే కంప్లీట్ చేశాను. చాలా హ్యాపీగా తిన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. తక్కువ టైం లోనే బాండింగ్ అయితే చాలా మంచిగా ఏర్పడిందండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాళ్ళు అన్నారు బెంగళూరు వచ్చిన ప్రతిసారి మీ దగ్గరికి అయితే తప్పకుండా వస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా ఫైనల్ గా వాళ్ళు వెళ్ళిపోతున్న రోజు అయితే ఇంకా మాన్విత్ కి డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు అవి ఇచ్చి వాడిని అయితే పాపం వదలలేకపోయారు చాలా సేపు. ఇంకా తెగ ముద్దులు అవి పెట్టేశారు. మేమున్న పక్క స్ట్రీట్ లోనే ఆ తమ్ముడు హౌస్ కూడా. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ వెళ్ళిపోగానే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాం. మా మాన్విత్ కి మనీ సేవింగ్స్ బ్యాంక్ అయితే తీసుకున్నాను కదా, దాంట్లోనే ఇంకెవరు డబ్బులు ఇచ్చినా సరే వాడు గుర్తుగా మనీ అయితే అందులో వేసుకుంటాడు. చాలా సేపు డబ్బులతో ఆడి ఆడి ఫైనల్ గా డబ్బులు అయితే అందులో వేసాడు. ఇదేనండి మా మినీ బ్లాగ్ విత్ ఫ్యామిలీ. వీడియో గా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.